ఏదైనా ఒకటి సత్యము అని చెప్పాలంటే దానికి 3 పరీక్షలు ఉంటాయి. ఆ 3 పరీక్షలు మీరు ఫిలాసఫీలో నేర్చుకుంటారు. ఏంటి ఆ 3 పరీక్షలు అంటే, ఒకటి హిస్టారికల్ ఎవిడెన్స్, రెండవది లాజికల్ కన్సిస్టెన్సీ, మూడవది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకటి ఏంటి చెప్పండి? చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు కావాలి. రెండవది లాజికల్ కన్సిస్టెన్సీ అంటే అర్థమేనంటే సహేతుకమైనటువంటి ఆ యొక్క విరుద్ధము లేనటువంటి సహేతుకమైన కారణాలు కనపడాలి. ఆ తర్వాత వ్యక్తిగత అనుభవం పూర్వకమైనటువంటిదిగా అది ఉండాలి. ఈయన పునరుద్ధాన సత్యాన్ని ఎంత అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు తెలుసా? తెరవబడినటువంటి సమాధి హిస్టారికల్ ఎవిడెన్స్, లేఖనాల యొక్క బోధ వివరణ లాజికల్ కన్సిస్టెన్సీ. వాళ్ళ మనస్సులను తెరిచి ప్రభువే వారి దగ్గరికి వచ్చి